శ్రీ గురుభ్యో నమః. సింహీ అపరాజిత మహామంత్రాలయం. అహం కమలానందనాథ. జపం చేసేటప్పుడు మనం ఎంచుకున్న జపాన్ని బట్టి ఒక్కొక్కరికి ఒక్కో రకమైన అనుభవం కలుగుతూ ఉంటుంది. ఇక ఆ అనుభవాన్ని మనం ఎంతవరకు పరిగణలోకి తీసుకోవచ్చు, ఎంతవరకు నమ్మచ్చు అనే అంశం గురించి ఈరోజు మీకు తెలియజేస్తాను. మనం ఎంచుకున్న మంత్రాల్లో సాత్వికమైనవి, రాజసమైనవి, తామసమైనవి ఉంటాయి. అంటే చాలా సాఫ్ట్ నేచర్ కలిగినవి సాత్విక మంత్రాలు, శుద్ధ విద్యాక్రమాలు అని చెప్తారు. ఇక తామస మంత్రాలు, రాజస మంత్రాలు, ఈ రెండింటికి క్వాలిటీస్ చాలా దగ్గరగా ఉంటాయి. రాజస మంత్రాలు అనేటప్పటికీ మీడియం పాత్ర వహిస్తూ ఉంటాయి అన్నమాట. అంటే ఇటు శుద్ధ విద్యా సంప్రదాయంలో సాఫ్ట్ నేచర్ని, చాలా తీవ్రతరమైనటువంటి లక్షణాన్ని రెండింటినీ కూడా పోలి ఉంటాయి. ఇవి మధ్యస్థంగా ఉంటాయి రాజస మంత్రాలు. మూడో తామస మంత్రాలు, ఇవన్నీ కూడా చాలా తీవ్రతరమైనటువంటి లక్షణాలు కలిగి ఉంటాయి. ఇక్కడ దాకా అర్థమైంది కదా. సత్వ రజస్తమో గుణాలని మనకు ఎలాగైతే చెప్పబడ్డాయో మంత్రాల్లో కూడా సత్వ మంత్రాలు, రజో మంత్రాలు, తమో మంత్రాలు ఉంటాయి. సత్వ మంత్రాలు అంటే చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఒకవేళ మనం ఒక రోజు చేసి ఒక రోజు చేయకపోయినా వాటి కోపం వచ్చి మనమే దాడి చేసేసి మనల్ని ఇబ్బంది పెట్టి ఇలాంటి లక్షణాలు ఏమి ఉండవు దాంట్లో. రెండోది రాజస మంత్రాలు, ఇవి కొంచెం కేర్ఫుల్గా చేయాలి. మరి సత్వ మంత్రాలు అంత సులభంగా వదిలేయకూడదు, కొంచెం పట్టు ఉంటుంది వీటి దగ్గర. ఇవి సరిగ్గా చేయకపోతే కనుక మందలిస్తూ ఉంటాయి. మూడో తామస మంత్రాలు, ఇవి ఎంచుకున్న తర్వాత ఖచ్చితంగా వాటిని నిర్వహించాలి. వాటి పోషణలో ఏదైనా లోడ్ చేస్తే మాత్రం సాధకుని ఇబ్బందికి గురి చేసేస్తాయి. అలాంటి సందర్భంలో వాడికి అర్థమైపోతుంది, ఈ మంత్ర ప్రభావం చేత నేను బలహీనపడిపోయానని చెప్పేసి. ఎలాంటి ప్రభావం? సరిగ్గా చేయకపోవడం వల్ల. అందుకే చాలామంది సత్వ సంబంధమైన మంత్రాల్లో ఆగిపోయిన వారు కూడా ఉన్నారు. ఇక రెండోది రాజస మంత్రాలు కూడా చాలామంది చేస్తూ ఉంటారు. తామస మంత్రాల దగ్గరికి వచ్చేటప్పటికి చాలా తక్కువ మంది ఉంటారు. వాళ్ళ జీవితంలో ఎదుర్కొన్నటువంటి వాళ్ళు ఫేస్ చేసిన ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుని, లేదా దాని మీద ఉన్న జిజ్ఞాస, చాలా ఆసక్తి ఉంటుంది కదా, చిన్నప్పటి నుంచి నేను అలా అవ్వాలి, ఇలా అవ్వాలి, ఇలా చేయాలి, అలా చేయాలి, వాళ్ళున్న సందర్భం, వాళ్ళున్న పరిస్థితి కన్నా చాలా ఎక్స్ట్రీమ్గా ఆలోచించే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు తామస మంత్రాల్లోకి వెళుతారు. ఈ 3 రకాల మంత్రాల్లో మనం సాధన చేసేటప్పుడు ఒక్కో లక్షణం కలిగిన మంత్రానికి ఒక్కో రకమైనటువంటి స్థితి మనకు కలుగుతుంది, అంటే అనుభవం కలుగుతూ ఉంటుంది. ఎలాంటి అనుభవాన్ని మనం పరిగణలోకి తీసుకోవచ్చు? మనం ఏదైనా ఒక జపాన్ని ఎంచుకుని సాధన సక్రమంగా కొన్ని సంవత్సరాల పాటు సుదీర్ఘంగా కొనసాగిస్తే కనుక మనకి మన శరీరంలో ఈ మంత్రం యొక్క ప్రభావం చేత అనేక మార్పులు సంభవిస్తూ ఉంటాయి. శబ్ద, స్పర్శ, రస, రూప, గంధాలు, ఇవి 5 ఉంటాయి. ఈ 5 కూడా మనకు తెలుసు. శబ్దము, స్పర్శ, రస, రూప, గంధాలు. మనం తీవ్రమైన సాధన చేస్తూ ఉన్నాం. ఒక కాళీ మంత్రాన్ని ఎంచుకున్న వ్యక్తి ఉన్నాడు, చాలా గొప్పగా సాధన చేస్తున్నాడు. 2-3 సంవత్సరాల పాటు కఠినమైన నియమాలు ఆపాదించుకుని చేసేసాడు సాధన. అమ్మవారు వీడికి ఎప్పటికీ ప్రత్యక్షం కాదు. ఎందుకంటే సిద్ధత్వ లక్షణాలు ఇంకా ఏం రాలేదు వీడికి. అలా రావాలి అంటే ప్రప్రథమంగా ఈ 5 ఏదో ఒక దాని లగాయతూ 5 రుచులు చూపిస్తుంది. శబ్దం అంటే జపకాలంలో మనం జపం చేస్తున్నప్పుడు మనకేదో శబ్దాలు వినిపిస్తూ ఉండడం, అది ఎప్పుడు జపకాలంలో మాత్రమే. జపం చేస్తున్న సందర్భంలో మాత్రమే శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. స్పర్శ, మనం కూర్చుని ప్రశాంతంగా జపం చేస్తుంటే ఎవరో తాకినట్టుగా అనిపించడం స్పర్శ. రసం, మనం జపం చేస్తున్నప్పుడు నివేదన చేసిన పదార్థాలు కావచ్చు, లేదా యాంబియన్స్ ఉంటుంది కదా, మనం గుటక వేస్తున్నప్పుడు రోజులో ఎప్పుడూ లేనటువంటి అనుభవం ఆ సమయంలో మనకు కలుగుతూ ఉంటుంది. లేదా నివేదన చేసిన పదార్థం ఏదైతే ఉందో నివేదన చేయనటువంటి అదే పదార్థాన్ని, అంటే ఒక పులిహోర లాంటి పదార్థం తీసుకున్నాం, దాన్ని 2 వాటాలు చేసాం, దాని చిత్రాన్నం అంటాం కదా, చిత్రాన్నం నైవేద్యం పెట్టాం. నైవేద్యం పెట్టిన పదార్థానికి, నైవేద్యం పెట్టని పదార్థానికి వండింది ఒకటే పాత్ర, ఒకటే వ్యక్తి, ఒకే చోట తయారైనది ఆ పదార్థం. 2 వాటాలు చేసి నైవేద్యం పెడితే నైవేద్యం పెట్టిన వాటా ఏదైతే ఉందో దాంట్లో రుచి మారుతుంది, దీంట్లో రుచి మారుతుంది. దీన్ని కూడా రసం కిందే పరిగణిస్తారు. శబ్ద, స్పర్శ, రసం. రూపం, కళ్ళు మూసుకుని చేస్తూ ఉంటాం. మనం వెలుతురులో కూర్చుని మనం కళ్ళు మూసుకున్నాం అనుకోండి, మన ముందు నుంచి ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ఇలా కదిలితే కనుక మనకి మన ముందు నుంచి ఏదో కదిలిందని అనిపిస్తుంది కదా. అలాగే మనం కళ్ళు మూసుకొని జపం చేస్తున్నప్పుడు మన ముందు ఏదో ఉంది అనేటువంటి ఆలోచన స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. భావన కాదు అది, అంటే మనం ఫీల్ అవ్వం, ఖచ్చితంగా వాడికి తెలుస్తుంది అనమాట, ఉంది ఏదో మన ముందు ఏదో మసులుతోంది, లేదా మనం వెనకాల ఏదో మసులుతోంది. ఈ భావన ఏదైతే ఉందో
ఈ స్థితి ఏదైతే ఉందో, ఇది భావన కాదని చెప్పాను కదా, మనం ఖచ్చితంగా దాన్ని అనుభవించగలుగుతాం. మన అనుభవం ఏదైతే ఉందో దాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటారు. శబ్ద, స్పర్శ, రస, రూపం. ఈ రూపం అనేది కొన్ని సందర్భాల్లో మనం కళ్ళు తెరిచినప్పుడు కూడా మన పక్క నుంచి ఏదో కదిలినట్టు, లేదా పొగ రూపంలో, లేదా హవనం చేస్తున్నప్పుడు కుండంలో, ఆ హోమ కుండంలో అలాంటి దర్శనం కలగడం, ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటారు. సాధారణమైనటువంటి వ్యక్తి లేదా ఇదే వ్యక్తి సాధనా మార్గంలో లేనప్పుడు ఆ పరిస్థితుల్లో అనుభవించలేనిది సాధనా మార్గంలో ఉన్నప్పుడు అనుభవిస్తే కనుక ఖచ్చితంగా దాన్ని ఈ 5 పరిగణలోకి తీసుకుంటారు. స్పర్శ, రస, రూప, గంధాలు. రూపం కూడా అయిపోయింది కదా, గంధం అంటే సువాసన, వాసన అంటారు. ఒక్కో సాధన చేస్తున్నప్పుడు ఆ సాధనకి సంబంధించినటువంటి వాసనలు వస్తూ ఉంటాయి. అంటే మనం బాలా త్రిపుర సుందరికి సంబంధించిన జపం చేస్తున్నాం, త్రయాక్షరి అనుకోండి, అందులో ఏకాక్షరి కూడా ఉంటుంది. త్రయాక్షరి చేస్తుంటే చిన్నపిల్లల దగ్గర పాల వాసన అంటారు. అంటే పాలు తాగే పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు మనం ఊళ్ళో పెట్టుకున్న, దగ్గరగా తీసుకున్న పాల వాసన వస్తూ ఉంటుంది. ఇలాంటి వాసన వస్తూ ఉంటుందన్నమాట. ఖాళీ సాధన చేస్తున్నారు. మనం దీపం వెలిగించి జపం పూర్తి చేసాం, దీపం కొండెక్కిన తర్వాత దీపం వెలుగుతున్నప్పుడు చితికాలుతున్న వాసన వస్తూ ఉంటుంది. అది పునః వస్తూ ఉంటుంది. రోజులో అనేక సార్లు అదే వాసన వస్తుంది. మాంస పదార్థం ఎవరైనా వండుతున్నా ఆ చుట్టుపక్కల చితికాలుతున్న వాసనే వస్తుంది. అంటే ఆ మంత్రానికి ఉన్న లక్షణం అది వీడికి తెలియచేస్తోందన్నమాట. నేను నీ దగ్గర ఉన్నాను. ఈ 5 రకాల లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఈ లక్షణాలన్నీ కూడా నీకు ఆపాదిస్తున్నాను. ఈ అన్ని రకాల స్థితుల్ని కూడా వ్యక్తి అనుభవించిన తర్వాత, ఈ సాధకుడు అనుభవించిన తర్వాత అప్పుడు మాత్రమే దేవీ దేవతల యొక్క దర్శనానికి అర్హుడవుతాడు. దర్శనం అయిపోయినట్టు కాదు, వాళ్ళని దర్శనం చేసుకోవడానికి అర్హుడవుతాడు. అంటే సాధనా మార్గంలో అదొక మైల్ స్టోన్ అనమాట. అది వాడు దాటేశాడు. అక్కడి నుంచి వాడు కొత్త మార్గంలోకి వెళ్తాడు. ఇదేంటి? ప్రత్యక్ష శోధన. ఇంకా అమ్మవారిని శోధించుకుంటూ వెళ్ళిపోవడం అనమాట. మనం ఎంచుకున్న ప్రతి మంత్రానికి ఒక లక్షణం ఉంటుంది. ఆంజనేయ స్వామి మంత్రం చేస్తూ ఉంటారు కొంతమంది, ఆంజనేయానికి సంబంధించినవి చేస్తున్నారు అంటారు. అంటే విపరీతమైన ఆవలింత అనమాట. అది మామూలు ఆవలింత కాదు. మామూలుగా మనం ఆవలించామంటే దానికి ఇంత శబ్దం రాదు. కానీ ఆంజనేయం చేసేటప్పుడు మాత్రం వాళ్ళు తాంబూల చరవణం బాగా చేస్తారు. సీతాదేవి ఇచ్చిన వరం మీ అందరికీ తెలుసు కదా. ఆంజనేయం చేసేటప్పుడు తాంబూల చరవణం చేస్తారు. ఎవరు? దీక్షలు చేసేవాళ్ళు కాదు, ఉపాసకులు. దీక్షలు చేసేవాళ్ళు తాంబూల చరవణం చేయకూడదు. ఉపాసకులు ఉంటారు. ఆ మంత్రాన్ని చాలా చక్కగా తీవ్రంగా ప్రేరణ చేసేవాళ్ళు తాంబూల చరవణం చేస్తారు. వాళ్ళ ఆవలింతలు ఎలా ఉంటాయంటే భయానకమైనటువంటి శబ్దాన్ని సృష్టిస్తూ ఉంటాయి. అలాంటి ఆవలింతలు వచ్చేస్తూ ఉంటాయి. అలా ఒక్కో మంత్రానికి ఒక్కో రకమైన లక్షణం ఉంటూ ఉంటుంది. ఆ లక్షణాలు ఏంటండి అని మనకు సందేహం రావచ్చు. అది చేస్తున్న సాధకుడు యొక్క తీవ్రత. అంటే ఆ సాధనా మార్గంలో ఆ వ్యక్తి ఎంత తీవ్రంగా జపాన్ని చేస్తున్నాడు అనే దాని మీద ఒక్కొక్కడికి ఒక్కో రకమైన లక్షణం ఉంటుంది. కానీ ప్రతి మంత్రంలో ఈ 5 ఉంటాయి. శబ్ద, స్పర్శ, రసరూప, గంధాలు. ఈ 5 కూడా ఎవరైతే అనుభవిస్తారో సాధనా మార్గంలో వాళ్ళు ఆ మైల్ స్టోన్ దాటేసి అమ్మవారికి సంబంధించి, అమ్మవారు అంటే మనం ఏ సాధన చేస్తున్నామో దానికి అధిపతి ఎవరో ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించిన పాత్, ఆ మార్గానికి దగ్గరైనట్టు అన్నమాట. సో మనం అక్కడి నుంచి శోధించుకుంటూ వెళ్ళొచ్చు. ఈ మైల్ స్టోన్ దాటేసాం కదా, దీని తర్వాత శోధించుకుంటూ ఎదరికి వెళ్ళొచ్చు అని దాని తాత్పర్యం. ఏ సాధనా మార్గంలో ఏ కులధర్మంలో ఉన్న వాళ్ళైనా మంత్రాన్ని తీవ్రంగా ప్రేరణ చేసినప్పుడు ఈ 5 లక్షణాలు కూడా ఆ వ్యక్తికి సంభవిస్తాయి, వాటిని అనుభవిస్తాడు. మీ సాధనా మార్గంలో మీకు ఇలాంటి అనుభవాలు ఉన్నాయా? ఈ విభాగంతో పంచుకోండి. సింహీ అపరాజిత మహామంత్రాలయం. అహం కమలానందనాథ.